దశల వారీ పోరాటంలో మరి లాస్ట్ దశకి తీసుకొచ్చినటువంటి ఫ్యాప్టో తరఫున మేమందరం కూడా ఇక్కడ హాజరవటం జరిగిందండి. మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి మరి ఏవైతే హామీలు ఉన్నాయో ఆ హామీలనే మేము నెరవేర్చమని అడుగుతున్నాం. అంతే తప్ప మేమేమి గొంతెమ్మ కోరికలు కానీ లేకపోతే ఇంకా వేరే కోరికలు కోరట్లేదు. మరి ధరలకు అనుకూలంగా మరి మాకు డిఏలు ప్రకటించకపోతే మేము ఆ ధరలకు అనుకూలంగా ఎలా కొనుక్కొని మేము మా యొక్క కుటుంబాలని పోషించుకోగలుగుతాము. కాబట్టి సమయానుసారం మీరు డిఏలు ఇవ్వండి. మరి అట్లాగే మాకు ఏదైతే డిమాండ్గా ఉందో పిఆర్సీ, మరి ఆ పిఆర్సీని కూడా 5 సంవత్సరాలకు ఒకసారి వేస్తేనే కదా మేము ఆర్థికంగా బలపడేది. ఆర్థికంగా బలపడినటువంటి ఏ టీచర్ అయినా సరే వారి అవసరాలు తీరిన తర్వాత వారు కష్టపడి పనిచేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పి నేను ఈ ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను. అలాగే మరి తర్వాత సిపిఎస్ని రద్దు చేస్తాను, ఓపీఎస్ని పునరుద్ధరిస్తాను అని చెప్పి హామీ ఇచ్చారు. అది కూడా మరి ఆ హామీని మీ ప్రభుత్వంలో నెరవేర్చాలని చెప్పి మేమందరం కూడాను కలిసికట్టుగా ఈ ప్రభుత్వాన్ని మేము తీసుకురావడం జరిగింది. ప్రభుత్వాలు పాలకులు మారుతున్నారే కానీ టీచర్ల యొక్క ఇబ్బందులు మాత్రం మార్చట్లేదు. మా పిఎఫ్లు బకాయిలు రావటం లేదు. మా పిల్లల పెళ్ళిళ్ళ కోసం, మా ఆర్థికమైనటువంటి కష్టాలకి ఇళ్ళు కట్టుకోవడం కోసం అని చెప్పి దాచుకొని ప్రీఎఫ్లు కూడా మాకు ఇవ్వకుండా మమ్మల్ని ఇలా రోడ్ల మీదకి లాగటం అనేటటువంటిది అది భావ్యం కాదు. ప్రభుత్వాలు ఏవైతే వారు డిమాండ్లు మేము ఇస్తాము, మేము ప్రభుత్వం మా యొక్క ప్రభుత్వం అనేటటువంటిది వచ్చిన తర్వాత మీకు ఇవ్వాల్సినటువంటివన్నీ కూడాను సకాలంలో విడుదల చేస్తాము అని చెప్పి ఎప్పుడైతే ప్రభుత్వం ఇచ్చిందో ఆ ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలను వెంటనే నెరవేర్చాలి. వెంటనే నెరవేర్చకపోతే ఇంతకంటే ఎక్కువ ఉధృతమవుతుంది. దానికి మహిళల యొక్క సంఘీభావం కూడా ఎక్కువ అవుతుందని చెప్పి మహిళా తరపున నేను పోరాడుతూ మరి ఈ అవకాశం మరి మేము ఫ్యాప్టో తరపున వచ్చాము. మరి వివిధ సంఘాలు వాళ్ళం ఎంతో రోజుల నుంచి రోడ్ల మీద తిరుగుతున్నాము. అయినప్పటికీ కూడాను ప్రభుత్వం అనేటటువంటిది పట్టించుకోకుండా మా డిమాండ్లను నెరవేర్చకుండా మా యొక్క ఇవేమి గొంతెమ్మల కోరికలు కాదు, మా అంతా కూడాను చాలా నియమ నిబంధనలతో కూడుకున్నటువంటివి. ప్రతి సంవత్సరము ప్రతిసారి ఇవ్వాల్సినటువంటి వాటినే మేము అడుగుతున్నాము. ఇవన్నీ కూడా నెరవేరుస్తారు. ఇప్పటికైనా పాలక వర్గాలు కళ్ళు తెరిచి మా డిమాండ్లన్నీ కూడా నెరవేరుస్తారని చెప్పి ఆశిస్తున్నామండి. అంటే రాష్ట్రంలో ఏ పథకము ఆగిపోవడం లేదు, చక్కగా కొత్త పథకాలు వస్తున్నాయి కాబట్టి ప్రజలు సంతోషంగా ఉన్నారని ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు. నిజమే. అలాగే ఏ నిర్మాణము నిలిచిపోవడం లేదు, చక్కగా జరిగిపోతుంది. ఏ కార్యక్రమం ఆగడం లేదు, చక్కగా జరిగిపోతున్నాయి. ఆగిపోతుందల్లా, నిలిచిపోతుందల్లా ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లించాల్సినటువంటి డిఏలు నిలిచిపోతున్నాయి. ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి 2022 నుంచి చెల్లించాల్సినటువంటి సరెండర్ లీవ్ బిల్స్ నిలిచిపోతున్నాయి. అదేవిధంగా పిఆర్సీ 2023 జులై నుంచి అమలు కావాల్సినటువంటి పిఆర్సీ అమలు కాకుండా ఆగిపోయింది. సో నిలిచిపోయినవి అమలు కాకుండా ఉన్నటువంటివన్నీ కూడా ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించినవే కాబట్టి మేము అన్రెస్ట్లో ఉన్నాము. ప్రజలు అందరూ హ్యాపీగా ఉన్నారంటే ప్రజలకు సంబంధించినవన్నీ కూడా వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు సంతోషంగా ఉన్నారు. మేము మా ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాలు హ్యాపీగా ఉన్నాయనేటువంటి పాలకులు చెప్తున్న మాట అది కావచ్చు. బట్ ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారే స్వయంగా చెప్పి ఉన్నారు. దాదాపుగా 27,000 కోట్ల పెండింగ్ బకాయిలు గత ప్రభుత్వం పెట్టి వెళ్ళిపోయింది. మేము నెలలో 1,000 కోట్లు 2,000 కోట్లు చెల్లిస్తూ వస్తున్నామని చెప్తూ ఉన్నారు. కానీ ఇప్పటికే కాలాతీతం అయినందున మేమేమనుకున్నామంటే 2022లో సరెండర్ లీవ్ బిల్స్ గత ప్రభుత్వం చెల్లించకపోయేసరికి 2024లో వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వెంటనే చెల్లిస్తుందని ఆశపడ్డాము. బట్ ఇప్పుడు ఇంకా 2 years అయిపోయింది. 4 సంవత్సరాలైనా రాకపోయేసరికి చనిపోయే వాళ్ళు చనిపోతున్నారు, రిటైర్ అయ్యే వాళ్ళు రిటైర్ అయిపోతున్నారు. పిల్లల మ్యారేజెస్ కావచ్చు, ఏమైనా చిన్న ఇల్లు కొనుక్కుంటే దానికి కట్టాల్సిన ఈఎంఐ కావచ్చు, ఇలా అనేక ఇబ్బందులతో మరి గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి టీచర్స్ సంఘ నాయకులను ప్రశ్నిస్తున్నారు. కాబట్టి మేము వారి పక్షాన్ని ఈరోజు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. అదేవిధంగా 2018 నుంచి అమలు కావాల్సిన పిఆర్సీకి సంబంధించి 2019లోనే నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 1 year కాలంలోనే ఐఆర్ ఇవ్వడం జరిగింది. అలాగే ఆయన వెళ్తూ పిఆర్సీ కమిషన్ కూడా వేసి వెళ్ళారు. ఈ ముఖ్యమంత్రి గారు వచ్చి ఇమీడియట్గా మాకు కూడా ఐఆర్ ఇస్తారని అనుకున్నాము. ఎందుకంటే 2023 జులై నుంచి అమలు కావాలి, 2024లో వచ్చి ఐఆర్ ఇస్తారనుకుంటే గత ప్రభుత్వం వేసినటువంటి పిఆర్సీ కమిషన్ కూడా క్యాన్సిల్ చేశారు. ఇప్పటి వరకు పిఆర్సీ కమిషన్ లేదు. పిఆర్సీ కమిషన్ ఇప్పటికి నియమిస్తే 1 yearకి ఫిట్మెంట్ వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పటికిప్పుడు పిఆర్సీ కమిషన్
కార్యదర్శిని మీరు నియమించి ఐఆర్ వెంటనే ప్రకటించాలనేటువంటి డిమాండ్తో ఈరోజు ప్యాప్టో నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. ఫ్యాప్టో పరంగా ఇవాళ ఈ విజయవాడలో ఒకరోజు హంగర్ స్ట్రైక్కి మన పశ్చిమ గోదావరి జిల్లా నుంచి భారీ లెవెల్లో ఎక్కువ మొత్తంలో సభ్యుల్ని తీసుకొచ్చాము. ఇవాళ అందరూ కూడా ఆ దీక్షా శిబిరంలో కూర్చుని దీక్ష చేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రభుత్వం ఏదైతే కొత్త ప్రభుత్వాన్ని తీసుకొస్తాము, కొత్త ప్రభుత్వం వచ్చింది, మీరు పిఆర్సీ సంగతి మర్చిపోండి, మంచి పిఆర్సీ ఇస్తాము, ఈ పాత బకాయిలన్నీ చెల్లిస్తామని చెప్పి హామీ ఇచ్చి మా అందరి ఓట్లు మద్దతు తీసుకుని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం పాత ప్రభుత్వం ఏదైతే చేసిందో వాటిని వాళ్ళు కొనసాగించే పరిస్థితి ఉంది. ఒకటో తారీఖున జీతం రావడం తప్ప మిగతా ఒత్తిళ్ళన్నీ కూడా అప్పటి ప్రభుత్వం కంటే ఇంకా చిన్న గీత పక్కన పెద్ద గీత పెట్టి చేసినట్టుగా ఉంది. ఇవాళ స్పాట్ వాల్యుయేషన్ అయితే తీసుకుందాం, లేకపోతే డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, లేకపోతే చీఫ్ ఎగ్జామినేషన్ 10th క్లాస్ డ్యూటీలో తీసుకుందాం. అవన్నీ కూడా కనీసం అక్కడున్న స్థానిక పరిస్థితులను బట్టి డిఈఓలు చేసుకోవడానికి అవకాశం లేకుండా కేవలం అంతా కూడా సెంట్రలైజ్డ్గా తీసుకుని వాళ్ళు మాత్రమే చెప్పినట్టుగా ఎటు పరిస్థితుల్లోనూ అక్కడ ఉన్నటువంటి ఇబ్బంది పడేటటువంటి ఉపాధ్యాయుల్ని వాళ్ళని కన్సిడర్ చేయకుండా మేము చెప్పాం మీరు చేయాలి డిక్టేటర్షిప్ అనే విధంగా తీసుకొచ్చి ఇలా ఒత్తిడి పెట్టి ఉపాధ్యాయులను చేయించడం అనేది చాలా గర్హనీయం. ఇదంతా కూడా మేము ఖండిస్తున్నాం. పాత పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఇవ్వాలి. ప్రత్యేకించి మన సరెండర్ లీవ్ ఏదైతే చేసామో వాటికి ట్యాక్సులు కట్టి కూడా ఇవాళ కూడా మేము పొందలేనటువంటి 3 సంవత్సరాల నుంచి పొందలేనటువంటి పరిస్థితి. ఇవాళ 5వ డిఏ రావడానికి సిద్ధంగా ఉంది. ఆ డిఏలు కావచ్చు, లేకపోతే 11 పిఆర్సీ బకాయిలు కావచ్చు, లేకపోతే కొత్త పిఆర్సీ ఏర్పాటు చేయడం కానీ, కమిషన్ ఏర్పాటు చేయడం కానీ, లేకపోతే దాని తాలూకా మరి ఐఆర్ ఇవ్వడం కానీ ఇవేవి కూడా ప్రభుత్వం చేయకుండా మమ్మల్ని మభ్యపెట్టి మా నుంచి ఇంకా ఏదో పొందాలని చూడడం అనేది మాత్రం మేము ఖండిస్తున్నాం. ఈ ప్రభుత్వం ఎప్పటికైనా తన యొక్క పందాన్ని మార్చుకుని ఉద్యోగులు కూడా ఈ ప్రజల్లో ఒక భాగం సంక్షేమ పథకాలే కాకుండా ఉద్యోగులకి ఇవ్వాల్సినటువంటి ఈ సౌలభ్యాలన్నీ కూడా ఇవ్వడం అనేది సముచితం అని చెప్పి ప్రభుత్వం ఎరగాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ ధర్నాకి వచ్చి ఈ నిరాహార దీక్షలో పాల్గొన్న మా ఈ యావత్ ఉపాధ్యాయ సంఘాలన్నింటికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఫ్యాప్టో ఆధ్వర్యంలో 3 దశల పోరాటంలో భాగంగా 3వ దశలో ఈరోజు మూడు రోజుల నిరాహార దీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఈ రోజు రేపు ఎల్లుండి 3 రోజులు కూడా ఈ నిరాహార దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించామన్నాం. ఈరోజు 9 జిల్లాల ప్రతినిధులు ఈ నిరాహార దీక్షలో పాల్గొంటా ఉన్నారు. దీనికి ప్రధానమైన కారణం ఆర్థిక సమస్యలు, ఆర్థికేతర సమస్యలు, మరి ఇతర సమస్యలు 3 రకాలుగా చూసినట్లయితే ఆర్థిక పరమైన బకాయిలు ఈ రోజు 32,000 కోట్ల రూపాయలు ఉంటే కేవలం 15,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేసింది. ఇవ్వాల్సినటువంటి 18,000 కోట్ల రూపాయలకి ఒక రోడ్ మ్యాప్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సరెండర్ లీవులు 3 సంవత్సరాల కాల పరిమితి అయిపోయినప్పుడు కూడా సరెండర్ లీవులు చెల్లించబడటం లేదు. అదేవిధంగా 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. 1 డిఏ ఇచ్చి ఈ ప్రభుత్వం ఊరుకుంది. మేము చేసినటువంటి పోరాట బాట కార్యక్రమంలో భాగంగా గత అక్టోబర్ 7వ తారీఖు చేసిన తర్వాత ఈ ప్రభుత్వం చర్చలకు పిలిచి కేవలం 1 డిఏకే పరిమితం చేసి త్వరలోనే కొత్త ఆర్థిక సంవత్సరం వచ్చిన తర్వాత మార్చి తర్వాత దఫదఫాలుగా చెల్లిస్తామన్నారు. కేవలం 7,000 కోట్ల రూపాయలు విడుదల చేశారు తప్ప మాకు పెండింగ్లో ఉన్నటువంటి ఇతర బకాయిల విషయంలో ఈ ప్రభుత్వం తాత్సారం నిర్వహిస్తున్నందుకు నిరసనగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. త్వరలోనే ఈ కార్యక్రమాన్ని ఇంకా ఉధృతం చేసి సెలో సెక్రటరియట్ కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నామని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. అదేవిధంగా బోధనేతర పనులు పెరిగిపోతూ ఉన్నాయి. బోధనకు మాత్రం మమ్మల్ని పరిమితం చేయాలని చెప్తున్నప్పటికి కూడా పైకి అలా ఉంటున్న లోపల మొత్తం అన్ని కూడా యాప్ల ద్వారానే ఈ వ్యవస్థను నడపడాలనుకోవడం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. పాఠశాలల్లో ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీని ఏర్పాటు చేస్తే దాని ద్వారా యాప్లు అప్లోడ్ చేసుకోవచ్చు అని చెప్తున్నప్పటికి కూడా ఈ పనులన్నీ కూడా బోధనకు ఆటంకంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులతోనే నిర్వహించడం మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇంకా చూసినట్లయితే ఈ ఉన్నటువంటి ఉపాధ్యాయుల తల్లిదండ్రులు, పిల్లలు వాళ్ళందరూ కూడా చనిపోయిన సందర్భంలో కూడా వారి పిల్లలకు కానీ వారి మీద డిపెండ్ అయినటువంటి క్వారంటైన్ నియామకాలు ఇవ్వడంలో చాలా అలసత్వం నిర్వహిస్తూ ఉన్నారు. దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ఈ క్వారంటైన్ నియామకాలకు వెంటనే చేపట్టాలని 2008, 1998 డిఎస్సి ఉపాధ్యాయులందరికీ కూడా వాళ్ళందరూ రెగ్యులర్ చేసి వాళ్ళందరికీ కూడా 12 నెలల జీతం ఇచ్చే విధంగా కూడా చేయాలని చెప్పేసి అన్ని డిమాండ్ల పరిష్కారం కోరుతూ ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం, మా ప్రభుత్వంలో అన్ని ఉద్యోగులు సంతోషంగా అని చెప్పి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు చెప్తారు. ఎందుకు ఈ రోజున ఉపాధ్యాయులు రోడ్ ఎక్కడం జరిగింది అంటే ఏం చెప్తారు మీరు? మంచి ప్రభుత్వం అంటే కేవలం మంచి చేయడమే కాదు, నిజంగా గత ప్రభుత్వ హయాంలో కేవలం మేము జీతం వస్తే చాలు అనే పరిస్థితి మాత్రం ఉండేది. ఆ 13వ తారీఖు జీతం ఇచ్చే పరిస్థితి నుంచి ఇప్పుడు 1-2 తారీఖులో జీతాలు పొందుతా ఉన్నాం. దానివల్ల మంచి జరిగింది అనుకుంటే అది ప్రభుత్వాల యొక్క బాధ్యత.
దానితో పాటు మీరు సంక్షేమానికి ఎంత కేటాయిస్తున్నారో, సంక్షేమ పథకాలకి ఎన్ని సూపర్ సిక్స్ల ద్వారా ఎంత సజావుగా అమలు చేస్తూ ఉన్నారు, ఈ మాకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు మేమేమి కొత్తగా అడిగేవి కాదు, ఇవన్నీ కూడా బకాయిలు. అంతేకాకుండా 12వ PRC నియామకం ప్రతి 5 సంవత్సరాలకి PRC నియమించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. దాన్ని డిలే చేస్తూ మంచి చేస్తున్నామంటే అది ఎట్లాగా? 18,000 కోట్ల రూపాయల బకాయిలు పెట్టి చెల్లించడంలో జాప్యం చేస్తూ మంచి చేస్తున్నామంటే ఎట్లా? మాకు సర్వీస్ రూల్స్ కావాలని, మాకు పదోన్నతులు పెండింగ్లో ఉన్న విషయాల్ని మంచి చేయాలని చెప్పి పరిష్కరించాలని చెప్పి కోరుతూ ఉంటే వాటిని డిలే చేస్తూ మంచి చేస్తామంటే ఎట్లా? మంచి చేయాలంటే పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించి మంచి చేసామని చెప్పాలి తప్ప అవి ఆకాశంలో మేడల్లా కట్టి మేము మంచి చేస్తాం అనుకుంటే అది నమ్మే పరిస్థితి లేదు. తప్పనిసరిగా మాకు మంచి జరగాలంటే మేము పెట్టినటువంటి 18 డిమాండ్ల పరిష్కారం చూపించిన రోజునే మీ ప్రభుత్వం మంచి చేసినట్టు అవుతుంది తప్ప ఈ వాటల వల్ల కాదు అని చెప్పి తెలియజేస్తాం. విద్యాశాఖలో అనేక పెనుమార్పులు తీసుకొచ్చాము. ఉద్యోగులు కూడా, ఉపాధ్యాయులు కూడా సంతోషం అని చెప్పి లోకేష్ గారు చెప్తున్నారు. మరి మీరేం 18 రకాల డిమాండ్లు చెప్తున్నారు? ఇప్పుడు లోకేష్ గారు చెప్పి మంచి పనులు అంటే మంచి సంస్కరణ చేసి ఉండొచ్చు. సంస్కరణలు అమలు చేయడంలో ఉపాధ్యాయుల్ని బోధనకు పరిమితం చేసి ఎన్ని సంస్కరణలు చేసినా మేము ఆహ్వానిస్తాం. కానీ ఉపాధ్యాయుల్ని వేధించి కనీసం లోకల్ హాలిడే ఇచ్చుకోవడం లేదు, ఆప్షన్ హాలిడే ఇచ్చుకోవడం లేదు. ఒక ప్రధాన ఉపాధ్యాయుడికి ఆ పాఠశాల మీద సంరక్షణ చేసుకోవడానికి కానీ పర్యవేక్షణ చేయడానికి కానీ అర్హత లేకుండా అన్ని సెంట్రలైజ్ చేసి ఇక్కడి నుంచి మేము చెప్పినట్లు నడిస్తే సంస్కరణ అంటే ఎట్లా? తప్పనిసరిగా ఎవరి బాధ్యతలు వారు నిర్వహించేటట్టుగా మీరు పైనుంచి ఆదేశాలు ఇవ్వండి, తప్పలేదు. కానీ మాకు ఉన్నటువంటి స్వేచ్ఛను హరించి ఇదేదో సంస్కరణలు చేసామనుకుంటే అది వికటిస్తుంది తప్ప అది మంచి జరగదు. గత ప్రభుత్వంలో ప్రవీణ్ ప్రకాష్ అనే అధికారి వల్ల చాలా ఇబ్బందులు పడ్డాం. ఈ ప్రభుత్వంలో కూడా రాష్ట్ర స్థాయి అధికారుల వల్ల ఇబ్బందులు జరుగుతూ ఉంది. కాబట్టి ఆ అధికారుల యొక్క తీరు మారాలి. అదే ఉపాధ్యాయులకు స్వేచ్ఛాయుత వాతావరణంలో పాఠాలు చెప్పే విధంగా ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. మళ్ళీ ఇంకా ప్రవీణ్ ప్రకాష్ అధికారులు ఉన్నారని రాష్ట్రంలో మొన్నటిదాకా అదే పరిస్థితి కొనసాగింది. అది కొన్ని మార్పులు జరిగినాయి. కొత్త అధికారులు వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో కొంచెం వేచి చూసి వాళ్ళ యొక్క విధానాలను తెలుసుకున్న తర్వాత చెప్పగలుగుతాం.